హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత ముస్కు వ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? బాగున్నారు? సో అందరికీ గుడ్ మార్నింగ్. మా చిన్నగాడు అయితే దాచుకుంటాడు, ఇప్పుడే లేవలే, ఇంకా వాడు లేస్తుండ అన్నట్టు. సో ఈ నిన్నటి నుంచి అయితే మా పెద్దోడికి 10th క్లాస్ ట్యూషన్ అయితే స్టార్ట్ అయింది. మార్నింగ్ 5:30కే. ఇప్పుడు 5:20 అవుతుంది. ఇంకా 10 minutes ఉంది. వాడు ఫ్రెష్ అప్ అవ్వడానికి వాష్రూమ్కి అయితే వెళ్ళిండు. ఈ రోజు అయితే మా హోటల్ అయితే బంద్ ఉంది, ఎందుకంటే నాకైతే ఫుల్ ఫీవర్ వచ్చింది. మా బావకు కూడా అస్సలు చేతన అయితే లేదంట. అందుకోసమే ఈరోజు హోటల్ అయితే బంద్ ఉంది. అందుకే ఇంకా మా బావ పోలేదు, లేకపోతే ఈ పాటికప్పుడు పోతుండే. మా చిన్నగాడు ఇంకా లేవలే. మా పెద్దోడు లేచిండు, వాష్రూమ్లోకి పోయిండు. నిన్ను చూపిస్తున్నా, నిన్ను చూపిస్తున్నా, ఎందుకంటే లేవలే అని. జ్వరం వచ్చిందట పాపం. అయిపోయిందా? రెడీ అయినవా? బంద్ చేయి డాడీ. బ్యాగ్ తీసుకో, బరువు ఉంటుంది కదా మళ్ళీ వచ్చేటప్పుడు. రిటర్న్ నేను రాను, రిటర్న్ నువ్వే రావాలి. ఇక స్కూల్ లేదు కదా ఎట్లా అయినా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్కూల్ దగ్గరికి అయితే పోతున్నాం. చీకటే ఉంది, చూసిరు కదా. రోజు 5:30కి అనమాట. నిన్న నుంచే స్టార్ట్ అయింది. నేనే డ్రాప్ చేస్తున్నా. నిన్న వాళ్ళ డాడీ డ్రాప్ చేసిండు, ఇలా నేనే రేపు. సో ఫ్రెండ్స్, చిలకనార్ గడ్డ మీదకి అయితే వచ్చేసినాం ఆల్రెడీ. చూడురు ఫ్రెండ్స్, 5:30 కూడా డ్యూటీలకు పోయేటోళ్ళు ఎంతమంది ఉంటారో. హైదరాబాద్లో మస్తు కష్టపడతారు. ఎవరికి తెలియదు హైదరాబాద్లో ఉంటురు అనేదే, కానీ హైదరాబాద్ ఎంత కష్టపడి పని చేసుకుంటారో తెలియదు ఎవరికి. సో చూసిందిగా, 5:30 కంటే డ్యూటీ పోవాలి. వీళ్ళంతా బీహార్ వాళ్ళు. 5:30కే పోతారు వీళ్ళందరూ. ఇంకా లేడీస్ కూడా పోతారు. సో ఫ్రెండ్స్, చిలకనార్ గడ్డ మీద నుంచి పిల్లల స్కూల్ అయితే దగ్గరనే అనమాట. ఎస్పీ మోడల్ హై స్కూల్, స్కూల్ పేరు. ఇప్పుడు మనం రైట్ సైడ్కి అయితే పోవాలి. మీ ఫ్రెండ్స్ వచ్చిరా? సెల్లాలు రానారా? సెలవు పెడుతుందా? సెల్ల వచ్చిరా డాడీ ఎవరన్నా? బాయ్ డాడీ. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను డ్రైవింగ్ చేసుకుంటూ పోతున్నా మెల్లగా. ఇంట్లో అయితే మస్తు పనులు ఉన్నాయి. పాల ప్యాకెట్ తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నా. నైట్ తెచ్చిండు ఉంది, బట్ ఇప్పుడు అవసరం లేదు. పాల డైరీ ఓపెనే ఉంది, అందుకోసమే అనుకున్నా తీసుకుందామని. బట్ నైట్ తెచ్చింది ఉంది కదా, కొన్ని ఉండొచ్చు నా డౌట్ అనుకున్నా. మళ్ళీ పొద్దునే కదా, నేను డబ్బులు కూడా తీసుకురాలేదు. సో మళ్ళీ కష్టం అవుతుంది. పొద్దున ఉద్దరు ఇయ్యరు కదా, అది మనకు తెలిసిన షాపే అయినా సరే పొద్దున ఉద్దరు ఇయ్యరు కదా ఎవరు. మెల్లగా అలా వెళ్ళిపోతున్నా వీడియో తీసుకుంటా. ట్రాఫిక్ లేదు కాబట్టి ఇంత ఆరామ్సే వీడియో తీసుకోగలుగుతుండే. ట్రాఫిక్ ఉంటే ఒక్క హ్యాండ్తో చేయడం చాలా కష్టం ఉంటుండే. ఇంకా మా గల్లికి వచ్చిన తర్వాత చిమ్మని చీకటి ఉంటుంది, అక్కడ వీడియో తీయడానికి రాదు. ఇప్పుడు టర్న్ అవ్వాలి నేను. ఆ టర్న్ అయ్యేటప్పుడు వీడియో క్లోజ్ చేసేస్తా. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారంటే నేను వీడియో కాల్లో మాట్లాడుతున్నానేమో అనుకుంటారు. అసలు మాట్లాడుకుంటే ఫోన్ డ్రైవింగ్ చేస్తుందా ఏంది అనుకుంటారు అన్నట్టు. సో ఇప్పుడు టర్న్ అవ్వాలి. బాయ్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇగో స్నానం అయిపోయింది. పూజ అయితే ఈరోజు మా బావ చేస్తుండు.
సో ఇక ఈరోజు మేము తులసి పూజ చేయలేదు, మండే రోజు చేద్దాం అనుకుంటున్నా. అది తెలుసు కదా, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల స్ట్రక్ అయిపోయినాం. ఇక ఏంటంటే కోల్డ్ ఫుల్ ఉంది, ఫీవర్ ఉంది అందుకోసం. సో ఫ్రెండ్స్ బాయ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఈరోజు ఎన్ని గంటలకు లేచారు, పూజ ఎన్ని గంటలకు అయింది ఆరామ్స్గా. అసలు ఈరోజు పూజ మస్తు చేసుకుంటుండే. ఈరోజు హోటల్ కూడా బంద్ పెట్టినాం, కానీ ఏం లాభం, చేసే అవకాశం లేదు కాబట్టి చేయలేకపోయినాం. సో మండే రోజు పూజ. బాబా ఏమైనా చెప్తావా? ఏమన్నా చెప్పరా, అది నీ అమూల్యమైన పదాలు. కార్తీక పౌర్ణమి అని చెప్పు అందరికీ. హ్యాపీ కార్తీక పౌర్ణమి. అడుగా అన్నట్టు నోరు తిరుగుతలే అన్న. ఫుల్ కోల్డ్ ఉంది ఇద్దరికి అసలుకి. నాకైతే గోరింటాకు పెట్టుకోవడం వల్లనే కోల్డ్ ఎక్కువైందేమో అనిపిస్తుంది. నిన్న ఇంతగానం లేదు అసలు, నైట్ ఎక్కువైంది. బహుశా అందుకే కావచ్చు, గోరింటాకు పెట్టుకోవడం వల్లనే. గోరింటాకు అంటే నాకు ఎంత పిచ్చి అంటే 365 days చేతులకు గోరింటాకు ఉంటే ఎంత బాగుంది అనిపిస్తుంది, అంత పిచ్చి. దీనికోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను నేను. బాగుంది కదా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా బాబు పూజ అయితే కంప్లీట్ చేసేసిండు. ఎన్ని గంటలు అవుతుంది నువ్వు స్టార్ట్ చేసి? నిమ్మలంగానే, కానీ ఎన్ని అవర్స్ పడుతుంది అని అడుగుతున్నా. ఈరోజు పూజ గది మొత్తం క్లీన్ చేసినావు కదా. మంచిగా ఉంది కదా వాతావరణం ఇవాళ. బట్టలు దుప్పట్లు అన్నీ విండేసిన, ఇల్లు కడిగిన. పైన చూస్తే షాక్ అవుతారు. 4 రోజుల బట్టలు, దుప్పట్లు, బెడ్షీట్లు, డోర్ కర్టన్స్, అన్ని మ్యాట్లు ఇట్లా అన్నీ పైన ఫుల్ అయిపోయినాయి. పూజ చేస్తుండు, దేవుడికి మొక్కుతుండు. తులసి మొక్క దగ్గర దీపం అయితే పెట్టేసాడు. ఇక్కడ సైడ్ అగరబత్తులు, ధూప్ స్టిక్స్లు, దీపం. తులసి మొక్క దగ్గర అయితే ఈ మధ్యలో పెట్టడానికి అయితే ఆప్షన్ లేదు, ఎందుకంటే దీపం పెద్దగా ఉంది. మళ్ళీ ఇటు సైడ్ ఒకటే మరి కొంచెం ఇరిగిపోయింది ఆడ, అందుకోసమే లోపల పెట్టడానికి లేదు, అందుకే పక్కకు పెడదాం. ఇంకా కొబ్బరికాయ కొట్టలేదు. ఏం చేస్తుండు? కొబ్బరికాయ బూదిస్తుండు. నేను అక్కడైతే సేమ్యా చేస్తున్నా. సేమ్యా అంటే ఉప్మా, సేమ్యా అంటే పాయసం కాదు, ఉప్మా చేస్తున్నా. ఈరోజు టిఫిన్ లేదు కదా. ఈ టైం వరకు 2 బోండాలు, 2 ఇడ్లీలు, 2 పూరీలు కడుపు లేస్తుండే. ఏమైంది? ఆకలి అవుతుందా? ఈరోజు నా డౌట్, భక్తి మీద ఉన్నట్టున్న ఆకలి లేనట్టుందిగా. గట్టిగా కోరుకో, ఇవాళ ఏది కోరుకుంటే అది అవుతుందట. నా ముక్కు కూడా నువ్వే మొక్కు. మా చిన్నగా అల్లరంతా తక్కువ కావాలని మొక్కుపో. ఈరోజు ఏది మొక్కుకుంటే అది అవుతుందంట. మన అన్నయ్య 10th మన జిల్లాకే ఫస్ట్ రావాలి, అర్థమవుతుందా? మొక్కుపోరా. అరే మా అన్నయ్య జిల్లాకి ఫస్ట్, స్టేట్ ఫస్ట్ రావాలని మొక్కు రాసేరా చిన్నగా. సో ఫ్రెండ్స్ వాయిస్ చిన్న చెప్తున్నారా? అసలు ఎంత డిస్టర్బ్ లేకుండా, ఇంత చిన్న సౌండ్ రాకుండా. ఎవరి ఇంట్లోకి వెళ్ళైనా కొంచెం సౌండ్ కూడా వస్తలేదు. ఎవరి ఇంట్లోకి వెళ్ళైనా సౌండ్ వస్తుందంటే అది ఫస్ట్ మా ఇంట్లోకి వెళ్ళే వస్తుంది సౌండ్. మా పిల్లలదే వస్తుంది, గల్లీలో ఎవరిది రాదు. ఇప్పుడు మాదే వస్తుంది సౌండ్, గంట సౌండ్. నేను పొద్దుగాల లేచేసరికి గంట సౌండ్ మోగుతూనే ఉన్నాయి. 5:30, 4:30 వరకే. ఈరోజు లేట్ లేచిన నేను వాస్తవానికి. మా
బాబా పూజ చేస్తే ఏదో కళ వస్తుంది నిజంగా ఇది. ఎందుకంటే మనసు పెట్టి భక్తితోటి చేస్తాడు కాబట్టి ఇల్లంతా పాజిటివ్ వైబ్ వస్తుంది అన్నమాట. ఎంత ప్రశాంతంగా చేస్తుండో. నిదానమే ప్రధానం. 7 గంటలకు మొదలు పెట్టుకుంటూ 10 అవుతుంది. నాకైతే ఫుల్ కోల్డ్, అసలుకి వర్షం అవుతలేదు అస్సలు. ఏమైపోయింది? పూజ కంప్లీటా? వస్తున్నా. సో ఫ్రెండ్స్, వాటర్ సౌండ్ బంద్. సో ఫ్రెండ్స్, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సేమ్ ఉప్మా అయితే చేస్తున్నా. బాయ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. బాయ్ బాయ్. అందరికీ సడన్గా అయినాయి. వాడు దుమ్ముతుండు, నేను దుమ్ముతున్నా. నాదేం లేదు, నాది నైటే వచ్చింది. నైట్ అంటుతుందా మీకు? సేమ్ ఉప్మా కోసం వాటర్ మసులుతున్నాయి ఆల్రెడీ. అది ఇలా పోస్తే అయిపోతుంది. ఆకలి మీద ఉన్నట్టున్నారు పాపం. రోజు ఈ టైం వరకు మంచిగా ప్లేట్న్నర 2 ప్లేట్లు కడుపు లేస్తుండే. నేనైతే చాయ్ తాగినా. ఇంతసేపు ఆగాలంటే నా వల్ల కాదు. అసలే నైట్ నేను తినను, అందుకోసమే పొద్దున్నే చాయ్ తాగినా. ఈ సేమ్యూక్ మనం తినా కాబట్టి చాయ్ తాగినా. మళ్ళీ ఒకసారి చాయ్ పెట్టుకుని తాగితే నా టిఫిన్ అదే. ఇక